క్లాస్ యూనిట్ 1 విట్ అండ్ విజ్డమ్ సమయస్ఫూర్తి మరియు తెలివి లెసన్ నేము. ఇక్కడ ఇది యూనిట్ పేరు. ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి మనకు. ఇక్కడ ఈ లెసన్లో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే లెర్నింగ్ అవుట్కమ్స్, ఒక సమయస్ఫూర్తి గల వ్యక్తి యొక్క గుణాలను ఇక్కడ మనం చర్చిస్తాము. అలాగే విజయనగర సామ్రాజ్యం గురించి కథను చదివి అర్థం చేసుకుంటాము. అదేవిధంగా ఇందులో ఉన్న క్యారెక్టర్స్ని అర్థం చేసుకుంటాము. నెక్స్ట్ సమస్యను పరిష్కారం, దానికి సొల్యూషను, దానికి ఉన్న రిలేషను, అలాగే సమయస్ఫూర్తి, హాస్యము, ఇవన్నీ మనం నేర్చుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి పదాలు. రినౌండ్ అంటే ఏంటి, నెక్స్ట్ ట్రైవల్ అంటే ఏంటి, ఫర్లోన్ అంటే ఏంటి, వాగ్యూ అంటే ఏంటిది, ప్రొఫెస్లీ అంటే ఏంటిది, ఇన్స్కేట్లీ అంటే ఏంటి, బ్రిమ్డ్, ఇలాంటి వర్డ్స్ని మనం అర్థం చేసుకుంటాము. తర్వాత ఇన్సుర్మౌంటబుల్. ఇక్కడ నెక్స్ట్ కరెక్ట్ మిస్కాన్సెప్షన్స్ అబౌట్ స్టోరీ అండ్ కమ్యూనికేట్ యాక్చువల్ డీటెయిల్స్. కథ గురించి మనము తప్పుడు అంచనాలని సరిదిద్దడము, ఖచ్చితమైన వివరాలను తెలియచేయడము. అదేవిధంగా రికగ్నైజ్ అండ్ యూజ్ సౌండ్ వర్డ్స్, ధ్వని అనుకరణలు. అదేవిధంగా స్ట్రెస్ ఎక్కడ, WH వర్డ్స్, గైడెన్స్, గైడెడ్ ఫీచర్స్ ఇన్ అప్రోప్రియేట్ ఫార్మాట్లో ఒక కథనాన్ని ఎలా రాయాలి, ఇవన్నీ నేర్చుకుంటాము. ఇక్కడ ద విట్ దట్ ఓన్ హార్ట్స్ అంటే మనసులను గెలుచుకున్న సమయస్ఫూర్తి. ద విట్ దట్ వన్ హార్ట్స్. చూడండి, ఇక్కడ సెలెక్టెడ్ వర్డ్స్ ఇచ్చారు మనం చదవడానికి. బిఫోర్ వి రీడ్, సెలెక్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఎ పర్సన్ హూ యూజెస్ విట్ ఫర్ ద బాక్స్ గివెన్ బిలో. సమయస్ఫూర్తి గల వ్యక్తి యొక్క గుణాలను ఇక్కడ రాయమన్నారు. ఇక్కడ వైజ్, సీరియస్, క్లవర్, పవర్ఫుల్, హ్యూమరస్, స్టబర్న్, కరేజియస్, అబ్జర్వెంట్, చార్మింగ్, క్రియేటివ్, పంక్చువల్, కాన్ఫిడెంట్, ఎనర్జెటిక్, ఈ వర్డ్స్ ఇచ్చారు. నౌ డిస్కస్ రీజన్స్ ఫర్ యువర్ చాయిస్ ఆఫ్ క్వాలిటీస్. గుణాలను ఎంచుకోవడానికి కారణాలు కూడా మనం చర్చించాలి. అదేవిధంగా వర్క్ ఇన్ పెయిర్స్ అండ్ ఆన్సర్ ద రిడిల్స్ దట్ ఆర్ గివెన్ బిలో. షేర్ ద ఆన్సర్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ టీచర్. ఇక్కడ ఇద్దరిద్దరుగా ఏర్పడి పొడుపు కథలకు సమాధానాలు చెప్పాలి. ఉపాధ్యాయులతోటి చర్చించండి. చూడండి, ఇక్కడ మనకు 4 ఇచ్చారు. రైట్, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఐ కెన్ బి ఏ ఫ్రెండ్ ఆర్ ఏ ఫో డిపెండింగ్ ఆన్ ద హౌ యూజ్ మీ. ఐ కెన్ బ్రింగ్ బోత్ జాయ్ అండ్ పెయిన్. వాట్ యామ్ ఐ. నువ్వు నన్ను ఎలా ఉపయోగిస్తావు, దాన్ని బట్టి నేను మిత్రుడినైనా కావచ్చు, లేకపోతే శత్రువునైనా కావచ్చు. ఫో అంటే శత్రువు. నువ్వు బాధను కలిగించగలను అని చెప్తున్నాను. నేను నీకు బాధను కలిగించగలను. వాట్ యామ్ ఐ, నేను ఎవరిని అంటే వర్డ్స్, మాటలు అనమాట. మాటలు అంటే మనకు ఎవరన్నా అన్నప్పుడు మనని బాధను కలిగిస్తాయి. అదే వాళ్ళు బాగా మాట్లాడారనుకోండి, మనం కూడా బాగా మాట్లాడతాం. అంటే మాటల ద్వారా శత్రువైనా అవ్వచ్చు, మిత్రువైనా కావచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్టే వాట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బట్ కెనాట్ బీ సీన్. ఎల్లప్పుడూ నీ ముందే ఉండేది కానీ కనిపించదు. ఏంటంటే భవిష్యత్తు, ఫ్యూచర్. థర్డ్ వన్ వచ్చేసరికి ఐ కెన్ బి మెజర్డ్ బట్ ఐ కెనాట్ బి టచ్డ్. ఐ కెన్ బి స్పెంట్ బట్ ఐ కెనాట్ బి సేవ్డ్. వాట్ యామ్ ఐ. నన్ను కొలవచ్చు కానీ తాకలేరు, నన్ను ఖర్చు చేయొచ్చు కానీ దాచుకోలేరు. నేను ఎవరిని అంటే టైం. నెక్స్ట్ వాట్ హ్యాస్ టు బి షేర్డ్ బిఫోర్ యూ కెన్ కీప్ ఇట్. దాన్ని నీ దగ్గరే ఉంచుకోవడానికి ముందు ఖచ్చితంగా వేరొకరితో పంచుకోవాల్సి వస్తుంది. ఏంటంటే సీక్రెట్, రహస్యం. యూ విల్ ఫైండ్ ద ఆన్సర్స్ ఆఫ్ దీస్ రిడిల్స్. పేజ్ నెంబర్ 260లో మనకు వీటి యొక్క ఆన్సర్స్ ఇచ్చారనమాట. దాని తర్వాత డిస్కస్ ఇన్ పెయిర్స్. మనము వీటిని డిస్కస్ ఇన్ పెయిర్స్ జంటలుగా మనం చర్చించాల్సి ఉంటుంది. చూడండి, వై ఆర్ ద క్వాలిటీస్ లైక్ హ్యూమర్ అండ్ విట్ ఇంపార్టెంట్ ఇన్ ఏ పర్సన్. ఒక వ్యక్తిలో హాస్యము, చమత్కారము, గుణాలు ఎందుకు ముఖ్యము. వై డూ యూ థింక్ కింగ్స్ అండ్ క్వీన్స్ ప్రిఫర్ టు హ్యావ్ విట్టి పీపుల్ అమాంగ్ దేర్ కంట్రీస్. రాజులు, రాణులు తమ ఆస్థానంలో చమత్కారవంతమైన వ్యక్తులు ఉండాలని ఎందుకు ఇష్టపడేవారు అని అనుకుంటున్నారు. ఇఫ్ యూ వర్
ఆస్క్ టు సాల్వ్ ఏ డిసగ్రిమెంట్ బిట్వీన్ టూ పీపుల్, వాట్ అప్రోచ్ వుడ్ యూ టేక్? ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న విభేదాలను, గొడవను పరిష్కరించడానికి మిమ్మల్ని అడిగితే మీరు ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటారు? నెక్స్ట్ 4th క్వశ్చన్, హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్ ఏ సిచ్యువేషన్ వేర్ ఏ స్మాల్ మిస్అండర్స్టాండింగ్ లెడ్ టు ఏ బిగ్ ప్రాబ్లమ్, హౌ వాజ్ ఇట్ రిసాల్వ్డ్? ఒక చిన్న అపోహ పెద్ద సమస్యకు దారి తీసిన పరిస్థితిని మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అది ఎలా పరిష్కరించబడింది? ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చారు. వీటికి మనం ఆన్సర్స్ చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ మనము ఆన్సర్స్ క్లియర్గా చూడొచ్చు. ఒక వ్యక్తికి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటంటే వైజు, క్లెవరు, హ్యూమరస్, అబ్జర్వెంట్, చార్మింగ్, క్రియేటివ్, కాన్ఫిడెంట్. దీస్ క్వాలిటీస్ హెల్ప్ ఏ పర్సన్ థింక్ క్విక్లీ అండ్ స్పీక్ ఇంటెలిజెంట్లీ. ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి. దాని తర్వాత మనకు ఆన్సర్స్ చూడండి. ఫస్ట్ దానికి వర్డ్స్, సెకండ్ దానికి ఫ్యూచర్, థర్డ్ వన్ టైమ్, ఫోర్త్ వన్ ఏ సీక్రెట్. నెక్స్ట్ దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే డిస్కస్ ఇన్ పెయిర్స్ క్వశ్చన్స్ ఇచ్చారు కదా, అవి వాటికి ఆన్సర్స్ 1, 2, 3, 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్. దాని తర్వాత ఇక్కడ మనకు అర్థాలు ఇచ్చారు. గ్లోసరీ, రినౌండ్ అంటే ప్రసిద్ధమైన, ఇల్లుస్ట్రియస్ అంటే గౌరవనీయమైన, ప్యాట్రన్ అంటే ఆదరించేవాడు, ఎమినెంట్ ప్రముఖమైన, ఇన్సర్మౌంటబుల్ అధిగమించలేని, ట్రైవల్ అల్పమైన, ఫర్లాన్ ఒంటరైన, డిస్ట్రాట్ విచారంలో మునిగిపోయిన. వీటికి సంబంధించిన అర్థాలన్నీ ఇక్కడ మనకు ఇచ్చారు. జాగ్రత్తగా వీటిని చదువుకొని కొత్త వొకాబులరీని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈల్డ్, సర్కాజం, స్నీకర్స్, అబ్జర్డ్, అన్ఫేజ్డ్, ఫరోడ్, స్పెక్టికల్, కీన్లీ, గ్లోరీ, రెయిన్ వారియర్, సెలబ్రేటెడ్, విట్, డిస్హార్మీ, క్యాస్ట్, రిజాల్వ్, రికౌంటెడ్, ట్రెంబ్లింగ్, రిసైటింగ్, యార్న్డ్, ఎగ్జాస్టెడ్, స్ట్రామ్డ్. దాని తర్వాత లెటర్స్ డిస్కస్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ లెసన్ అయిపోయిన తర్వాత లెటర్స్ డిస్కస్ అని మనకు క్వశ్చన్స్ ఉన్నవి. వాటికి సంబంధించిన ఆన్సర్స్. లెటర్స్ డిస్కస్కి సంబంధించి క్వశ్చన్స్ ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ద క్వీన్ ఇన్సల్టెడ్ ద కింగ్ బై స్పీకింగ్ అగైన్స్ట్ ద క్వాలిటీ ఆఫ్ హిస్ పోయం. రాజు కవితా నాణ్యతను గురించి వ్యతిరేకంగా మాట్లాడి రాజును అవమానించింది. స్టేట్మెంట్స్ ఇవి ట్రూనా ఫాల్సా? ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిని మనం కరెక్ట్ చేసి రాయవలసి ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేసరికి, తెనాలి రామ ఇమీడియట్లీ వెంట్ టు ద కింగ్ అండ్ కన్విన్స్డ్ హిమ్ టు టాక్ ద క్వీన్. తెనాలి రామ వెంటనే రాజు వద్దకు వెళ్ళి రాణితో మాట్లాడమని ఒప్పించాడు. ఇది రాంగ్, కరెక్ట్ రాయాలి. థర్డ్ వన్, ద కర్టర్స్ అడ్మైర్డ్ ద కింగ్స్ పోయం అండ్ ప్రైజ్డ్ హిజ్ లిటరరీ టాలెంట్. ఆస్థానంలో ఉండేవాళ్ళు, మంత్రులందరూ రాజు కవితను మెచ్చుకున్నారు, అతని సాహిత్య ప్రతిభను ప్రశంసించారు. ఇది కూడా రాంగ్. ద మినిస్టర్స్ ఇన్ ద కోర్ట్ వర్ ఈగర్ టు హియర్ తెనాలి రామాస్ ఐడియా అబౌట్ ప్యాడీ కల్టివేషన్. తెనాలి రామ వరి సాగు గురించి చెప్పే ఆలోచనను వినడానికి సభలోని మంత్రులందరూ ఆతృతగా ఉన్నారు. ఇది కూడా రాంగ్. నెక్స్ట్, ద కింగ్ నెవర్ రియలైజ్డ్ హిజ్ మిస్టేక్ అండ్ కంటిన్యూ టు స్టే యాంగ్రీ విత్ ద క్వీన్. రాజు తన తప్పును ఎప్పుడూ గ్రహించలేదు మరియు రాణిపై కోపంగానే ఉన్నాడు. కింది తప్పుడు వాక్యాలను సరిదిద్దామన్నారు. ఇక్కడ ఇచ్చిన వాటికి మనము ఆన్సర్స్ చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఇవి ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, ద క్వీన్ డిడ్ నాట్ ఇన్సల్ట్ ద కింగ్స్ పోయం. క్వీన్ ఇన్సల్ట్ చేయలేదు. షీ యాన్డ్ బికాజ్ హీ వాజ్ టైర్డ్ ఆఫ్టర్ ద టైరింగ్ డే. ఆ రోజు అలసిపోవడం వల్ల ఆమె ఆవలించింది.
తర్వాత రెండో దానికి ఆన్సర్, తెనాలి రామ డిడ్ నాట్ ఇమీడియట్లీ గో టు ద కింగ్. తొందరగా ఆయన తెనాలి రామ వెళ్ళలేదు ఆమె చెప్పినమ్మటే. హీ థాట్ ఆఫ్ క్లెవర్ ప్లాన్ టు మేక్ ద కింగ్ రియలైజ్ హిస్ మిస్టేక్. అతను ఒక ప్లాన్ ఆలోచించుకొని ఏ విధంగా మనము మిస్టేక్ని రియలైజ్ అయ్యేటట్టు చేయాలని చూస్తాడు. తర్వాత థర్డ్ దానికి, ద కర్టియర్స్ డిడ్ నాట్ అడ్మైర్ ద కింగ్స్ పోయం. సభలోని వాళ్ళందరూ కింగ్స్ పోయంని మెచ్చుకోలేదు. దే అవాయిడెడ్ లిజనింగ్ టు ఇట్ అండ్ మేడ్ ఎక్స్క్యూజెస్. వాళ్ళు ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నారనమాట. ఫోర్త్ వన్, ద మినిస్టర్స్ ఇన్ ద కోర్ట్ వర్ నాట్ ఈగర్ టు హియర్ తెనాలి రామాస్ ఐడియా. దే లాఫ్డ్ ఎట్ హిజ్ ఐడియా అబౌట్ ద ప్యాడీ సీడ్స్. వాళ్ళందరూ తెనాలి రామ ఐడియాని ఆతృతగా ఎదురు చూడలేదు, వాళ్ళందరూ నవ్వుతున్నారనమాట ఆ యొక్క విత్తనాలను చూసి. తర్వాత ఫిఫ్త్ వన్, ద కింగ్ రియలైజ్డ్ హిజ్ మిస్టేక్ అండ్ అప్లైజ్డ్ టు ద క్వీన్. దే రిలేషన్షిప్ వాజ్ రీస్టోర్డ్. చివరికి కింగ్ తన యొక్క మిస్టేక్ని తెలుసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగారు. ఈ విధంగా వాళ్ళు మళ్ళీ కొత్త రాజభవనం అంతా కొత్తగా సంతరించుకుంది, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మాట్లాడుకోవడం ప్రారంభించారు కాబట్టి. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే లెటస్ థింక్ అండ్ రిఫ్లెక్ట్ ఇచ్చారు. లెటస్ థింక్ అండ్ రిఫ్లెక్ట్, ఆలోచించి ప్రతిస్పందించడము. రీడ్ ద ఎక్స్ట్రాక్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఈ భాగాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ద కింగ్ థాట్ ఐ వాజ్ డిస్ప్రెటింగ్ హిజ్ పోయం. చూడండి, ఇక్కడ రాజుగారు తన యొక్క పద్యాన్ని అవమానిస్తున్నారని భావించి కోపంతో వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆయన నాతో మాట్లాడలేదు, ఇలా జరుగుతుందని నాకు తెలిసి ఉంటే నేను మరొక రోజును ఎంచుకునేదాన్ని, దయచేసి నాకు సహాయం చేయి రామా అని ఈమె తిరుమలాంబ తెనాలి రామకృష్ణుడితో చెప్పిన మాటలు ఒక ప్యాసేజీ రూపంలో ఇచ్చారు. దయచేసి నాకు సహాయం చేయండి అని నువ్వు మాత్రమే సహాయం చేయగలవు. రామ ఆలోచనాత్మకంగా తల ఊపాడు. మీరు కోరుకుంటే ఈ సమస్యను పరిష్కరించడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను రాణిగారు అని చెప్పాడు తెనాలి రామ. దీనిని చక్కటి ప్రణాళికతో కూడిన విధానం అవసరము. సరైన వ్యూహాన్ని రూపొందించడానికి ఇక్కడ నాకు కొంత సమయం పట్టవచ్చు అని చెప్పాడు. చూడండి, ఇది ప్యాసేజీ మనం తెలుగులో చెప్పుకున్నాము. ఇక్కడ క్వశ్చన్, వై డస్ ద క్వీన్ బిలీవ్ దట్ ఓన్లీ తెనాలి రామ కెన్ హెల్ప్ ద కింగ్ అండర్స్టాండ్. రాజుగారు అర్థం చేసుకునేలా తెనాలి రామ మాత్రమే సహాయం చేయగలరని రాణి ఎందుకు నమ్మింది? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్తే చూడండి, వాట్ డస్ ద క్వీన్స్ స్టేట్మెంట్ ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దిస్ వుడ్ హ్యాపెన్ ఐ వుడ్ హ్యావ్ చూసెన్ అనదర్ డే సజెస్ట్ అబౌట్ ద ఫీలింగ్స్. ఇలా జరుగుతుందని నాకు తెలుసుంటే నేను మరొక రోజు ఎంచుకునేదాన్ని అని రాణి ప్రకటన ఆమె భావాల గురించి ఏం తెలియజేసింది? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, హౌ డస్ తెనాలి రామ రెస్పాన్స్ రిఫ్లెక్ట్ హిజ్ విజ్డమ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. తెనాలి రామకృష్ణుడి సమాధానం అతని జ్ఞానాన్ని, సమస్యలు పరిష్కరించే నైపుణ్యాన్ని ఎలా ప్రతిబింబిస్తుంది? నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ బై చూసింగ్ ద కరెక్ట్ ఆప్షన్. చూడండి, ఇక్కడ బ్లాంక్లో రాయాల్సింది, ద కింగ్స్ రియాక్షన్ షోస్ దట్ హీ సెన్సిటివ్ అండ్ డాష్ ఇన్ దిస్ పోయట్రీ. రాజు యొక్క ప్రతిచర్య అనేది సున్నిత మనస్కుడని మరియు అతని కవిత్వం పైన ఏం చూపిస్తుంది? నమ్మకం ఉందని చూపిస్తుందా, గొప్ప గర్వం ఉందని చూపిస్తుందా అని అడుగుతున్నారు. సెకండ్ కూడా ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. చూడండి, సెకండ్ పేరా, దట్ ఈవినింగ్ ద కింగ్ అప్రోచ్డ్ ద క్వీన్ with a softened expression. Tirumala he began his voice gentle. I have been foolish. I see now that I overreacted. I let my pride blind me. I am so sorry. The queen, who had longed for this moment, smiled and replied, if you like, we can leave this quarrel behind us. I would very much like to listen to your poem. ఆ సాయంత్రము రాజుగారు రాణిగారి దగ్గరికి వెళ్ళి తిరుమలాంబ అని మృదువుగా చెప్పారు. నేను మూర్ఖంగా ప్రవర్తించాను, అతిగా స్పందించాను, నా గర్వము నన్ను అందుని చేసింది, నన్ను క్షమించు, ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నానని రాణి చిరునవ్వు నవ్వి
మీకు నచ్చితే గొడవను ఇక్కడితో వదిలేసి మీ కవితను వినడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నానని బదులిచ్చింది. ఇది ఈ ప్యాసేజ్ యొక్క సారాంశం. ఇందులో క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, కంప్లీట్ ద ఫాలోయింగ్ విత్ ద సూటబుల్ ఎక్స్ప్లెనేషన్. వెన్ ద కింగ్ సెడ్ ఐ లెట్ మై ప్రైడ్ బ్లైండ్ మీ, హీ మీన్స్ దట్ నాకు నా గర్వము నన్ను అంధుణ్ణి చేసింది అన్నప్పుడు అతని ఉద్దేశం ఏమిటి? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వై డస్ ద క్వీన్ సే ఇఫ్ యూ లైక్ వీ కెన్ లీవ్ ది స్క్వారల్ బిహైండ్ అస్, మీకు నచ్చితే మన గొడవను ఇక్కడితో వదిలేయచ్చు అని ఎందుకు అంటుంది? థర్డ్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ద కింగ్ అక్నాలెడ్జెస్ దట్ హీ ప్రైడ్ క్లౌడెడ్ హిస్ జడ్జ్మెంట్ విచ్ షోస్, తన గర్వము తన విచక్షణను మరుగుపరిచిందని రాజు అంగీకరించాడు. ఇది అతని యొక్క ఏం చూపిస్తుంది? ఫోర్త్ వన్, స్టేట్ ఎనీ వన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద క్వీన్స్ రెస్పాన్స్ టు ద కింగ్స్ అపాలజీ షోస్ అబౌట్ హర్, రాజు క్షమాపణకు రాణి ఇచ్చిన సమాధానము ఆమె గురించి తెలియజేసే ఏదైనా ఒక లక్షణాన్ని పేర్కొనండి అన్నారు. ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ ఇక్కడ చూద్దాం. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ పారాగ్రాఫ్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చను ఇది. The queen believes only Tenali Ramakrishna help because he is wise and capable of resolving delicate issues with his intelligence. అతను మాత్రమే సాల్వ్ చేయగలడు. సెకండ్ దానికి వచ్చేసరికి ఆన్సరు బిఏ, షీ రిగ్రెట్స్ ద అన్ఇంటెండెడ్ మిస్అండర్స్టాండింగ్. ఇక్కడ క్వశ్చన్ అర్థం ఏంటంటే అనుకోకుండా జరిగిన పొరపాటుకు ఆమె చాలా బాధపడుతుంది, అది ఆన్సరు. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే చూడండి, హౌ వాజ్ తెనాలి రామాస్ రెస్పాన్స్? విజ్డమ్ బికాస్ లిసన్స్ కామ్లీ, థింక్ కేర్ఫుల్లీ, సజెస్టింగ్ యూజింగ్ వెల్ ప్లాన్డ్ అప్రోచ్, హిజ్ willingness to take time to find the right strategy reflects his thoughtful and intelligent way of solving problems. అది తెనాలి రామాస్ యొక్క విజ్డము, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ గురించి తెలుపుతుంది. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చేసరికి టేక్ ఏ గ్రేట్ ప్రైడ్, గర్వం అన్నమాట. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడండి. ఇక్కడ 4 క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చను, సెకండ్ క్వశ్చను, థర్డ్ క్వశ్చను, ఫోర్త్ క్వశ్చను. ఇక్కడ మెచ్యూరిటీ అండ్ సెల్ఫ్ అవేర్నెస్. ద క్వీన్ ఈజ్ కైండ్ హార్టెడ్ అండ్ ఫర్గివింగ్. దాని తర్వాత ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, నెక్స్ట్ వచ్చేసరికి 5, 6, 7, 8, టోటల్ 8 క్వశ్చన్స్ ఇచ్చారు. 8 క్వశ్చన్స్ మనము ముందుగా ఒకసారి తెలుగు అర్థం ఏంటో చూద్దాము. క్వశ్చన్స్ని తెలుగులో అర్థం చేసుకొని తర్వాత వీటికి సంబంధించిన ఆన్సర్స్ మనం చూద్దాము. రైట్, ఫస్ట్ వన్, వై వాజ్ విజయనగర ఎంపైర్ కన్సిడర్డ్ టు బీ ఇన్ ఇట్స్ గోల్డెన్ ఎరా డ్యూరింగ్ కృష్ణదేవరాయస్ రీజియన్? కృష్ణదేవరాయల పాలనలో విజయనగర సామ్రాజ్యం ఎందుకు స్వర్ణయుగంగా పరిగణించబడింది? తర్వాత సెకండ్ వన్, హౌ డిడ్ తెనాలి రామకృష్ణ గెయిన్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ ద కింగ్స్ కోర్ట్? తెనాలి రామకృష్ణ దర్బార్లో ప్రత్యేక స్థానాన్ని ఎలా సంపాదించుకున్నాడు? థర్డ్ వన్, హౌ డిడ్ ద క్వారల్ బిట్వీన్ కింగ్ అండ్ ద క్వీన్ ఎఫెక్ట్ ద ప్యాలెస్? రాజు రాణి మధ్య జరిగిన గొడవ ప్యాలెస్ని ఎలా ప్రభావితం చేసింది? తర్వాత వాట్ స్ట్రాటజీ డిడ్ తెనాలి రామ యూజ్ టు మేక్ ద కింగ్ రియలైజ్ హిజ్ మిస్టేక్? రాజు తన తప్పును తెలుసుకునేలా చేయడానికి తెనాలి రాముడు ఏ విధమైన వ్యూహాన్ని ఉపయోగించాడు? ఇవి క్వశ్చన్స్. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాము. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వాట్ వాజ్ ద రియాక్షన్ ఆఫ్ ద కర్ట్రియర్స్ వెన్ తెనాలి రామ ఇంట్రడ్యూస్ హిజ్ స్పెషల్ ప్యాడీ సీడ్స్? తెనాలి రామకృష్ణుడు తన ప్రత్యేకమైన వరి విత్తనాలు పరిచయం చేసినప్పుడు దర్బార్లో వారి స్పందన ఏమిటి? తర్వాత హౌ డస్ ద స్టోరీ కన్క్లూడ్ అండ్ వాట్ లెసన్ కెన్ బి లెర్న్డ్ ఫ్రమ్ ఇట్? కథ ఎలా ముగిసింది, దాని నుంచి ఏం పాఠం నేర్చుకోవచ్చు?
తర్వాత 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే హౌ డస్ ద ఆథర్ డిస్క్రైబ్స్ ద చేంజ్ ఇన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద ప్యాలెస్ వెన్ ద కింగ్ స్టాప్స్ విజిటింగ్ క్వీన్ తిరుమలాంబల్, వాట్ డస్ దిస్ రివీల్ అబౌట్ ద రిలేషన్షిప్? రాజు రాణి తిరుమలాంబను సందర్శించడం మానేసినప్పుడు రాజభవన వాతావరణంలో వచ్చిన మార్పును రచయిత ఎలా వివరించారు? ఇది వారి సంబంధం గురించి ఏం తెలియజేస్తుంది అని అడిగారు. తర్వాత 8th వన్ చూసుకున్నట్లయితే హౌ డస్ ద కింగ్స్ రియాక్షన్ టు రామాస్ వర్డ్స్ సో ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిజ్ యాటిట్యూడ్, వాట్ క్వాలిటీ ఆఫ్ ఏ గుడ్ రూలర్ డస్ దిస్ హైలైట్? రామకృష్ణుడి మాటలకు రాజు స్పందించిన తీరు అతని వైఖరిలో వచ్చిన మార్పును ఎలా చూపుతుంది? ఇది ఒక మంచి పాలకుడి యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. ఏ గుణాన్ని తెలియజేస్తుంది? ఇవి క్వశ్చన్స్. వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. ఇది హౌ డస్ తెనాలి రామకృష్ణ గెయిన్ స్పెషల్ ప్లేస్ కింగ్స్ కోర్ట్, సెకండ్ క్వశ్చన్. దాని తర్వాత ఇక్కడ థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ హౌ డస్ ద క్వారల్ బిట్వీన్ ద కింగ్ అండ్ ద క్వీన్ ఎఫెక్ట్ ద ప్యాలెస్? తర్వాత వాట్ స్ట్రాటజీ తెనాలి రామ యూస్ టు మేక్ ద కింగ్స్ రియలైజ్ హిస్ మిస్టేక్? Next, what was the reaction of the courtiers and Tenali Rama introduced his special paddy seeds? వారి యొక్క స్పందన ఏమిటి? తర్వాత 6th వన్ వచ్చేసరికి హౌ డస్ ద స్టోరీ కంక్లూడ్ అండ్ వాట్ లెసన్ కెన్ బి లెర్న్ ఫ్రమ్ ఇట్? ఏం లెసన్ నేర్చుకోవచ్చు? దాని తర్వాత 7th వన్ హౌ డస్ ద ఆథర్ డిస్క్రైబ్ ద చేంజ్ ఇన్ అట్మాస్ఫియర్? వాతావరణం ఎలా మారింది? 8th వన్ వచ్చేసరికి హౌ డస్ ద కింగ్స్ రియాక్షన్? రాజుగారి ప్రతిస్పందన ఏంటి? ఇవి మనము లెటర్స్ డిస్కస్కి సంబంధించిన మొత్తం టోటల్ క్వశ్చన్స్. నెక్స్ట్ పార్ట్లో మనం లెటర్స్ లెర్న్ చూద్దాము. దాని తర్వాత లెటర్స్ లిజన్. ఇవి ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ మన ఛానల్లో అన్నీ ఉన్నాయి, చూడొచ్చు. ఇంగ్లీష్ వొకాబులరీని పెంచుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.